యెషయా గ్రంథము 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను, ఎయీఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించెను. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలనియు కూడుకును. షేబాయేతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను, ఎగయు గువ్వల వలెను గుళ్లకు ఎగసివచ్చు. వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకునిచున్నవి. తార్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని కాని, కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహముతో రప్పించబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడియుండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడను. నేను నా పాదస్థలమును మహిమపరిచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికిని వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణములనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియో ద్వేషింపబడుటను బట్టియో ఎవడనూ నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీవు తెలుసుకున్నట్లు, నీవు జనముల పాలు కూడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు సత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను వాటిని కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్.